బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. హోటల్ నిర్వాహకులు ముందుగా ఫుడ్ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నారు. ఆల్ఫా హోటల్లో నాసిరకం వస్తువులతో పాటు దుర్గంధంగా కిచెన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆల్ఫా హోటల్లో తయారు చేసే బ్రెడ్తో పాటు ఐస్ క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీంతో టాస్క్ ఫోర్స్ అధికారులు ఆల్ఫా హోటల్కు నోటీసులు జారీ చేసి ₹1,00,000 నగదును జరిమానా విధించారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఇక సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో మాత్రము ఈ రోజు పొద్దున 5 గంటల సమయం నుంచి కూడా మరి అక్కడైతే టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరి తనిఖీలు కూడా చేయడం జరిగింది. అక్కడ తనిఖీలు చేసిన నేపథ్యంలో మాత్రము మరి నిల్వ ఉన్న మటన్ తో మరి అక్కడికి వచ్చిన కస్టమర్లకి బిర్యానీ చేసి పెట్టినట్టుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అంతేకాదు మరి చికెన్ బిర్యానీ ఇలాంటివన్నీ కూడా ఐటమ్స్ అన్ని కూడా నిన్న చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి అవే మళ్ళీ నెక్స్ట్ డే వేడి చేసి మళ్ళీ కస్టమర్లకు అవే వడ్డిస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే మరి గుర్తించడం జరిగింది. అంతేకాకుండా మరి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టిన ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఇతర ఐటమ్స్ కూడా అన్ని కూడా మరి అవన్నిటివి కూడా ఎక్స్పైర్ అయిపోయిన డేట్ తో ఉన్న ఐస్ క్రీమ్స్ కూడా మరి గుర్తించడం జరిగింది. ఇంతకు ముందు కూడా చాలా సార్లు మరి ఆల్ఫా హోటల్ మీద మాత్రం చాలా సార్లు వాళ్ళు తనిఖీలు చేయడం జరిగింది, అలాగే సీజ్ చేయడం కూడా జరిగింది. అయినా కానీ మళ్ళీ అదే రీతిలో మరి హోటల్ అయితే రన్ చేస్తా ఉన్నారు. అంతేకాదు మరి ఆ హోటల్ కి సంబంధించిన అధికారులకి, ఆ హోటల్ కి సంబంధించిన వ్యవస్థాపకుడికి కూడా నిర్వాహకుడికి కూడా మరి నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే ₹1,00,000 పైన కూడా పెనాల్టీ విధించినట్టుగా కూడా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. శాలిని, నిర్మల, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఆల్ఫా హోటల్ ఉంటుంది. ఎంతో పేరుగాంచిన హోటల్. రీసెంట్ గానే ఈ హోటల్ తనిఖీలు జరిగి సీజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఎందుకనంటే ఈ హోటల్ యాజమాన్యం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? మరి మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు రద్దీగా ఉండే ప్లేస్ అని చెప్తున్నారు. రద్దీగా ఉండే హోటళ్లలోనే, ఎంతో పేరుగాంచిన హోటళ్లలోనే ఇలాంటి మొత్తము నిల్వ ఉన్న పదార్థాలను కూడా కస్టమర్లకు, ఎందుకంటే కస్టమర్లు ఎక్కువగా అక్కడికి రావడం, ఇప్పుడు చాలా మంది కూడా రిచ్ ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారంటే ఇంట్లో వంట చేసుకోలేక కూడా బయటకు వచ్చి రెస్టారెంట్లు ఏవైతే రిచ్ గా ఉన్నాయో ఆ రెస్టారెంట్లను, పేరుగాంచిన రెస్టారెంట్లను ఎంచుకొని మరి అక్కడికి వస్తున్నారు. కాబట్టి అదే అనుకూలంగా తీసుకొని కూడా మరి హోటల్ నడిపిస్తున్న నిర్వాహకులు కూడా అదే ఛాన్స్ గా తీసుకొని మరి వాళ్ళకి ఇలాంటి కలుషితమైన ఆహార పదార్థాలను కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు కేవలం సంపాదనపై మాత్రమే వాళ్ళు ఎక్కువగా ధ్యాస పెట్టి కూడా వాళ్ళు హోటల్ రన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరంలోనే పలు చోట్ల కూడా ఎన్నో హోటల్స్ పైన, పేరుగాంచిన హోటల్స్ పైనే మరి ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు చేపట్టడం కూడా జరిగింది. అలా చాలా హోటల్స్ ను కూడా మరి సీజ్ చేసి కూడా నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు అదే నేపథ్యంలో కూడా మరి ఇప్పుడు మళ్ళీ కూడా పెద్ద హోటల్సే మరి టార్గెట్ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే కేవలం ప్రజలు కూడా వాళ్ళు చేస్తున్న తప్పిదాలు తెలుసుకోకుండా పదే పదే హోటల్కి వెళ్ళి తినడం లాంటివి తప్పులు చేస్తున్నారు. కాబట్టి అదే చనువుగా తీసుకొని మరి హోటల్ నిర్వాహకులు కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. థ్యాంక్ యూ నిర్మల.